హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. కేసరి సేమియా స్వీట్ అండి. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కేసరి స్వీట్ చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకున్న, బౌల్లోకి కొద్దిగా నెయ్యిని తీసుకోవాలండి. ఈ నెయ్యి ఇందులోకి తీసుకోవాలి, నూనె తీసుకోకూడదు, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నా తీసుకున్న నెయ్యిని. ఇది కాస్త హీట్ ఎక్కినాక దాంట్లోకి అయితే మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నేనైతే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, కొద్దిగా కాజు, బాదం, అదేవిధంగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. వీటి ద్రాక్ష లేదా డ్రై ఫ్రూట్స్, వీటినన్నిటిని కూడా ఒక 10 మినిట్స్ వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. హీట్ ఎక్కినాక కొద్దిగా రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వచ్చినాక ఇదంతటిని కూడా బయట తీసి వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలి. నేనైతే రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపాను. రెడ్ కలర్ వచ్చినట్టునే దీన్ని మొత్తాన్ని కూడా తీసాను బయటికి. దాని తర్వాత రెండు కప్ కొద్దిగా మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు కూడా జీని తీసుకుంటున్నా. దీంట్లోకి ఒక 2 కప్స్ వరకు అయితే నేను సేమియా తీసుకున్నానండి. 2 కప్స్ అయితే నాకు సరిపోతుంది, మీరు ఇంకా ఎక్కువ కావాలని తీసుకోవచ్చు. ఈ 2 కప్స్ సేమియా కూడా మొత్తం అంతటి కూడా ఇదే జీలో రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. రెడ్ కలర్ వస్తుందండి, రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ వచ్చిన వెంటనే దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే మనం యాడ్ చేస్తాము, అదేవిధంగా పంచదార కూడా యాడ్ చేస్తాము. ముందుగా నేను రెండు కప్పుల సేమియాకి 1 కప్పు పంచదార అయితే సరిపోతుందండి, స్వీట్గా వస్తుంది. దీన్ని మిక్సర్ అంతా కూడా ఒక 2 మినిట్స్ కలుపుకొని ఇందులోకి ఒక వాటర్ యాడ్ చేయాలి. అది కూడా 2 కప్పుల సేమియాకి అప్రాక్సిమేట్లీ 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేయాలి. రెండు కప్పులు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే సేమియా మెత్తగా అవ్వడం కోసం మనం ఇలా చేస్తామండి. దీని అంతటిని కూడా 5 to 10 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొత్తం అంతటిని కూడా. తర్వాత మనం ముందుగా డ్రై చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఒక 2 నుండి 3 నిమిషాల వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఇది కొద్దిగా దగ్గర అయినంత వరకు, తడి మొత్తం పోయినంత వరకు కలుపుకొని కొద్దిగా రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. దీంట్లో నేనైతే కొద్దిగా రెడ్ కలర్ యాడ్ చేశాను, మీరు ఏ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఏ కలర్ యాడ్ చేస్తే అదే కలర్లో మొత్తం అంతా కూడా వస్తుంది. నేనైతే రెడ్ కలర్ యాడ్ చేశాను. చూసారు కానీ మొత్తం అంతా రెడ్ కలర్లో మారుతుంది, మనం కలుపుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తయారైపోయిందండి కేసరి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.